ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల చేనేత చీరలతో సహా అధిక నాణ్యత బట్టలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందింది. అధిక ఉత్పత్తి ఖర్చులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ముడి సరుకు సరఫరా అండ్ మార్కెటింగ్ ద్వారా పరిశ్రమకు మద్దతు ఇస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ చేనేత కార్మికులు జీవనోపాధి మరియు ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. చీరాల చేనేత పరిశ్రమ తన అజేయమైన వివిధ రకాల బట్టలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఇది రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా పేరు మరియు కీర్తిని తెచ్చిపెట్టింది. చీరాల చేనేత అంటే చీర. చీరాల చేనేత వస్త్రాలు మార్కెట్లోకి సాధారణంగా మినీ ముంబై అని పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఉంది. మొత్తం చేనేత కార్మికులు దాదాపు 25,000 మంది, చే నేత కార్మికులు 18,000 మంది చేనేత మగ్గాలపై పనిచేస్తున్నారు. ఇందులో ఈ దారం పడతారు. ఈ దారానికి డిజైన్ ఉంటుంది కదా, మీరు చూడండి. ఇలా పెట్టి కింద ఉంటుంది, కింద అది చెక్కని దొరికితే ఓపెన్ అయినప్పుడు ఇట్లా అనాలి. అది డిజైన్ సెట్ చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఇట్లా అక్కడిక్కడ డిజైన్ 2 డిజైన్లు ఉంటాయి శారీకి. ఒక పిట్ట, ఒకటి ఏనుగు. ఇంకా ఏనుగు కంప్లీట్ కాలేదు, వస్తుంది. దీనికి 2 నాడలు వాడతారు. ఇది వచ్చేసి ముందుగా పత్తి తీసుకొని వాటిని వేరువేరుగా చేయాలి. తర్వాత నూలు. ఈ నూలు అనేది ప్రతి ఒక్క ప్రధాన పొడవు, నూలు యొక్క మందాన్ని, వాటి యొక్క పత్తి యొక్క విలువను నిర్ధారిస్తుంది. స్పిన్నింగ్ చేయడం వలన స్పిన్నింగ్ అనేది వస్త్రాలను, ఫైబర్లను మరియు తత్తువులను నూలుగా మార్చే ప్రక్రియ. హ్యాండ్ స్పిన్నింగ్ ప్రక్రియ కాటన్ ఫైబర్ను నూలుగా మార్చే ప్రక్రియ. నూలు యొక్క బలం మరియు చక్కదనం ఫైబర్ యొక్క ప్రధాన పొడవు మరియు స్పిన్నింగ్ నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. దీని తర్వాత మిల్ స్పిన్నింగ్ అంటే మనం తీసుకున్న కాటన్ని లేదా మనం డైయింగ్ చేస్తున్న వస్త్రాలను నూలు రూపంలో లేదా ఫైబర్ రూపంలో గార్మెంట్ దశలో రంగు వేయడం. కెమికల్ డైయింగ్ సహజ అందం, చెట్ల బెరడు, పువ్వులు, ఆకులు మరియు ఖనిజాల వంటి సహజ పదార్థాల నుండి సేకరిస్తున్న రంగులు. ఇండిగో డైయింగ్ అనేది వస్త్రాల తయారీలో మొదటి ప్రత్యేక వృత్తుల్లో ఒకటి. దీని తర్వాత బబిన్ వైండింగ్, ర్యాపింగ్, విధి పరిమాణం, మగ్గంపై వ్రాప్ జోడించడం, వెఫ్ట్ వైండింగ్. దీని తర్వాత మన చివరి దశ వీవింగ్ చేయడం. ఈ వీవింగ్ చేసిన తర్వాతే మనం చూస్తున్న ఈ అందమైన శారీస్ కానీ, ఈ వస్త్రాలు కానీ తయారవుతున్నాయి.